మహారాష్ట్రలో రాజకీయ పరిణామాలు వేగంగా మారుతున్నాయి. కొత్త ప్రభుత్వం ఏర్పాటు కోసం రేపు సీఎం ఏక్నాథ్ షిండే రాజీనామా చేయబోతున్నారు. మరోవైపు ఫడ్నవీస్ నివాసంలో బీజేపీ ఎమ్మెల్యేలు సమావేశమయ్యారు. సీఎంగా ఫడ్నవీస్కే ఎన్సీపీ నేత అజిత్ పవార్ మద్దతు ప్రకటించారు. ఢిల్లీలో కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో రాత్రి మహాయుతి నేతలు సమావేశం కానున్నారు. ఏక్నాథ్ షిండే వర్సెస్ ఫడ్నవీస్ మధ్య సీఎం కుర్చీ కోసం పోటీ తీవ్రంగా ఉంది. అతిపెద్ద పార్టీగా అవతరించిన బీజేపీకి సీఎం పోస్ట్ ఇవ్వాలని ఆర్ఎస్ఎస్ బీజేపీ నేతలు కోరుతున్నారు. సంక్షేమ పథకాలు సమర్థవంతంగా అమలు చేయడం వల్లే అధికారంలోకి వచ్చామని షిండే వర్గం అంటోంది. అజిత్ పవార్ కు డిప్యూటీ సీఎం పోస్ట్ కన్ఫర్మ్ అయినట్టుగా తెలుస్తోంది. మొత్తానికి సీఎం కుర్చీ కోసం మహారాష్ట్రలో రాజకీయ పరిణామాలు వేగంగా మారుతున్నాయి. కొత్త ప్రభుత్వం ఏర్పాటు చేయడం కోసం రేపు సీఎం ఏక్నాథ్ షిండే రాజీనామా చేయనున్నారు. మరోవైపు ఫడ్నవీస్ నివాసంలో బీజేపీ ఎమ్మెల్యేలు సమావేశమయ్యారు. సీఎంగా ఫడ్నవీస్కే ఎన్సీపీ నేత అజిత్ పవార్ మద్దతు ప్రకటించారు. ఢిల్లీలో కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో రాత్రి మహాయుతి నేతలు కూడా సమావేశం కాబోతున్నారు. మొత్తానికి సీఎం పోస్టుకు సంబంధించి ఒక సీఎం అలాగే 2 డిప్యూటీ సీఎం పదవులు కూడా ఇస్తారనే చర్చ కూడా నడుస్తున్న నేపథ్యంలో ప్రస్తుతం మహారాష్ట్ర రాజకీయ పరిణామాలపై డీటెయిల్స్ మా ప్రతినిధి భూపతి అందిస్తారు. భూపతి, చెప్పండి, సీఎం విషయంలో ఇప్పటికీ కూడా ఒక క్లారిటీ వచ్చే అవకాశం కనిపించట్లేదు. షిండే ఫడ్నవీస్ మధ్యనే తీవ్రమైన పోటీ కనిపిస్తోంది. సో దీనికి సంబంధించి అప్డేట్ ఏంటి? మహారాష్ట్రలో మహాయుతి సర్కార్ స్పష్టమైన మెజార్టీ లభించింది. ఈ నేపథ్యంలో మహాయుతి సర్కార్ ఎవరు ముఖ్యమంత్రి అవుతారు, ఎవరిని నియమిస్తారు అనేది కొంత ఉత్కంఠ మాత్రం నెలకొంది. అయితే మహారాష్ట్రకు సంబంధించి ఇప్పటికే 3 పార్టీలు పట్టుబడుతున్న పరిస్థితి. గత ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండే శివసేన తరఫున పోటీలో ఉన్న పరిస్థితి నెలకొంది. ఈ నేపథ్యంలో ఇద్దరి మధ్య తీవ్రమైన పోటీ నెలకొంది. మరోవైపు అజిత్ పవార్ వర్గానికి చెందిన నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన అజిత్ పవార్ మాత్రం ఫడ్నవీస్ కు ముఖ్యమంత్రి ఇవ్వాలని కూడా కోరుతూ ఈ విషయంలో ఒక మద్దతు ప్రకటించిన పరిస్థితి నెలకొంది. దీంతో ఆసక్తికరమైన పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఇప్పటికే ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండే కావాలని ఒకవైపు డిమాండ్ బలపడుతున్న క్రమంలో మరోవైపు ఫడ్నవీస్ ముఖ్యమంత్రి ఇవ్వాలని ఫడ్నవీస్ తన మద్దతు అంటూ అజిత్ పవార్ చేసిన ప్రకటనలతో కొంత ఏక్నాథ్ షిండే సంశయంలో పడిన పరిస్థితి కనబడుతుంది. ఒకవేళ ఫడ్నవీస్ తో కలిసి అజిత్ పవార్ వర్గంతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాల్సిన పరిస్థితి వస్తే ఒకవేళ దేవేంద్ర ఫడ్నవీస్ ను తప్పక ముఖ్యమంత్రి చేస్తారా లేకపోతే అత్యంత ధర్మం పాటిస్తారా అనేది కూడా కొంత ఉత్కంఠ నెలకొంది. ఈ రోజు సాయంత్రం ముంబై నుంచి ఢిల్లీకి వెళ్లనున్నారు ముఖ్య నేతలు, ముఖ్యంగా ఏక్నాథ్ షిండే, దేవేంద్ర ఫడ్నవీస్, అదేవిధంగా అజిత్ పవార్ ఢిల్లీలోని హోంమంత్రి అమిత్ షాతో కలిసి మహారాష్ట్ర సర్కార్ సంబంధించి మహారాష్ట్రలో మంత్రివర్గ ఏర్పాటు, సీఎం ఎవరనే విషయంలో చర్చ జరిగే అవకాశం ఉంది. అదేవిధంగా మహారాష్ట్రకు సంబంధించి ఒక క్లారిటీలు కూడా ఈ రోజు రాత్రి వచ్చే అవకాశాలు కనబడుతున్నాయి. ఎందుకంటే మహారాష్ట్రలో ఇప్పటికే సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటు చేయాలని మహాయుతి తరఫున ఏర్పాటు చేయబోతున్న పరిస్థితి నెలకొంది. అయితే ఈ నేపథ్యంలో మహాయుతి తరఫున ఫడ్నవీస్ తో పాటు ఏక్నాథ్ షిండే ఇప్పటికే సీఎం రేస్ లో ఉన్న పరిస్థితి నెలకొంది. సీఎం గా ఎట్టి పరిస్థితుల ఫడ్నవీస్ ను చూడాలని ఆర్ఎస్ఎస్ తో పాటు బీజేపీ పార్టీ తీవ్రంగా యోచిస్తుంది. మరోవైపు ఏక్నాథ్ షిండేని కొనసాగించాలని కూడా ఏక్నాథ్ షిండే వర్గం తీవ్రంగా కృషి చేస్తున్న పరిస్థితి నెలకొంది. ముఖ్యంగా మరాఠాల మద్దతు, అదేవిధంగా గత ప్రభుత్వం తీసుకువచ్చిన సంక్షేమ పథకాలు, బేటీ బహన్ వంటి సంక్షేమ పథకాల కారణంగానే ఈ సంకీర్ణ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందని కూడా చెప్తున్నారు. 288 అసెంబ్లీ స్థానాలకు గాను ఇప్పటికే 233 అసెంబ్లీ స్థానాల్లో మహాయుతి సర్కార్ గెలుపొందిన పరిస్థితి నెలకొంది. మరోవైపు కాంగ్రెస్ మాత్రం చెట్టుకుల పడిపోయిన పరిస్థితి నెలకొంది. ఈ నేపథ్యంలో మహారాష్ట్రలో
సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటుకు ఇటు బీజేపీ, శివసేన, అజిత్ పవార్ వర్గాలు కృషి చేస్తున్న నేపథ్యంలో ఎవరు సీఎం గా ఉంటారనేది ఈ రోజు రాత్రి తేలే అవకాశం ఉంది. రేపు సీఎం ఏక్నాథ్ షిండే రాజీనామా చేస్తారు. అదేవిధంగా కొత్త ప్రభుత్వం ఏర్పాటు కూడా గవర్నర్ కలిసి ప్రభుత్వ ఏర్పాటు కూడా చర్యలు తీసుకునే పరిస్థితి కనబడుతుంది. రేపే గడువు చివరి రోజు కావడంతో ప్రభుత్వం ఏర్పాటు కూడా ఒకవైపు అడుగులు వేస్తూ మరోవైపు సీఎం ఎవరనేది చర్చల ప్రక్రియ ద్వారా చేపట్టేందుకు కూడా చర్చలు జరుపుతున్న పరిస్థితి జరుగుతుంది. ఈ నేపథ్యంలో మహారాష్ట్ర రాజకీయాలు ఒక్కసారి ఆకర్షకరంగా మారుతున్న పరిస్థితి నెలకొంది. ఎవరు సీఎం అవుతారనేది ఈ రోజు రాత్రి అవకాశాలు కనబడుతున్నాయి. రాజేశ్వరి. రైట్, థ్యాంక్ యూ భూపతి.